రైతులందరికీ ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఈ క్రాప్లో మీకు బుకింగ్ అవ్వకపోయినా, ఒకవేళ ఈ క్రాప్లో లెటెస్ట్ సే మీ తాతల పేర్ల మీద కానీ ముత్తాతల పేర్ల మీద కానీ చాలా మందికి ల్యాండ్స్ ఉన్నాయి. బట్ దీన్ని ఈ రోజు కల్టివేట్ చేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొన్ని హిస్టారికల్ ఇష్యూస్ వల్ల అన్సెటిల్డ్ విలేజెస్ వల్ల మీ యొక్క భూమి ఈ క్రాప్లో బుకింగ్ అవ్వకపోయినా కూడా మీకు యూరియాని అందించే విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో మీకు ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఆర్ఎస్కేస్లో అప్రోచ్ అయితే మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా మీరు ఏ ల్యాండ్ అయితే కల్టివేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్ ఒకవేళ ఆన్లైన్లో లేకపోయినప్పటికీ మీకు ఫర్టిలైజర్ కోసం మీకు యూరియా అందించడం కోసం అప్పటికప్పుడు ఆన్లైన్ చేసి మీకు యూరియా అనేది అందించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మెయిన్గా మొకాసా ల్యాండ్స్, ఈ నెల్లిపూడి కానీ లేకపోతే ఈ గ్రామాల్లో ఏవైతే అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నాయో వీళ్ళకి కూడా యూరియా ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీటన్నిటిని ఆన్లైన్ చేసుకొని మీకు యూరియా అందించేటటువంటి ప్రయత్నం అనేది జిల్లా యంత్రాంగం చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అధికారులందరూ కూడా పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను.